3 వన్డేల సిరీస్‌లో భారత జట్టు ఆదివారం నాడు తొలి మ్యాచ్ ఆడింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే కేఎల్ రాహుల్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాకుండా క్రికెట్ ప్రపంచంలో కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, అసలు కేఎల్ రాహుల్ అంత షాకింగ్ కామెంట్స్ ఏం చేశాడో తెలియాలి అంటే జస్ట్ ఒక చిన్న లైక్ ఈ వీడియోకి ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇచ్చినట్టయితే మేము మీ ముందుకి ఎన్నో రకాల వీడియోస్‌ని అలాగే అప్డేట్స్‌ని తీసుకొస్తాము. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మంచిగా కంటెంట్ అనేది మీ ముందుకొస్తుంది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ ఈ మ్యాచ్ అంటే మొదటి వన్‌డే మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఆఖరిలో అద్భుతమైన ఫినిష్‌తో అదరగొట్టాడు. కోహ్లీ కొట్టాడు బాగా, హర్షిత్ రాణా బాగా ఆడాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా దుమ్ము దులిపేశాడు. 21 బంతుల్లో 29 పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు కదా! అయితే ఇక ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయిన అనంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్ బ్రాడ్‌కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈరోజు నేను మ్యాచ్‌ని చాలా ఎంజాయ్ చేశాను. ఒత్తిడిని ఫేస్ చేస్తూనే మ్యాచ్‌ని గెలిపించడం అంటే ఒక ఆటగాడికి చాలా మంచి కిక్ ఇస్తుంది. థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అయితే లక్ష్యం పెద్దదిగా కాకపోవడంతో నేను కొద్దిగా ప్రశాంతంగా ఆడినప్పటికీ కూడా ఒకానొక దశలో నాకు కూడా ప్రెషర్ పెరిగింది. కాకపోతే ఈరోజు మ్యాచ్ మేము గెలిచాము అంటే దానికి ప్రధానమైన కారణం హర్షిత్ రాణా. అతని హిట్టింగ్ వల్లే చేసింగ్ సులువైంది. హర్షిత్ రాణా అద్భుతంగా బ్యాటింగ్ చేసి నాపైన ఒత్తిడి తగ్గించాడు. ముఖ్యంగా అతని హిట్టింగ్ వల్ల ఈ చేసింగ్ సులువైంది. లక్ష్యం పెద్దది కాకపోవటం వల్ల ఈ రకంగా జరిగి ఉండొచ్చని అనుకుంటున్నాను. ఈ స్థాయిలో 90% సందర్భాలలో ఓవర్‌కు 6 లేదా 6.5 పరుగులు చేయాలని జట్టు ఆశిస్తుంది. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ పరిగెత్తలేదనే విషయం నాకు తెలీదు. కానీ అతను బంతిని బాగా టైమ్ చేశాడు. డాట్ బాల్స్ పెరగకుండా మేము జాగ్రత్త పడ్డాం. పిచ్ 100 ఓవర్ల పాటు ఒకేలా ఉంది. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం ఈజీగా అనిపించింది. రోహిత్, గిల్, కోహ్లీ భాగస్వామ్యాలు మాకు బాగానే కలిసి వచ్చాయి. కానీ ఈ మ్యాచ్‌ని గెలిపించిందైతే మాత్రం హర్షిత్ రాణానే. ఆఖరిగా నేను ఫినిషింగ్ టచ్ ఇచ్చినప్పటికీ కూడా నేనంత పీస్‌ఫుల్‌గా గేమ్ ఆడాను అంటే మాత్రం కారణం హర్షిత్ రాణా. న్యూజిలాండ్‌తో చాలా మ్యాచ్‌లు మాకు ఆఖరి ఓవర్ వరకు వెళ్ళాయి. వారు ఎలాగైనా తిరిగి పుంజుకుంటారు. తదుపరి మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. తర్వాత ఇంకా పిచ్ గురించి నేను ఇప్పుడే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకనంటే అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అనే దానిపైన ముఖ్యంగా ఫోకస్ చేయాలి అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.